హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజైతే టోటలీ ఫుడ్ వ్లాగ్. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో ఏం వీడియో కాదు. నాకు ఎవరిస్తారు అసలు ప్రమోషన్స్ కదా. సో ఈరోజైతే ఆఫీస్ త్వరగా అయిపోయిందని చెప్పి అలాగ ఫుడ్ని టేస్ట్ చేద్దామని చెప్పి అలా ఫ్రెండ్స్ అందరం వెళ్ళామన్నమాట. సో బాగా ఎంజాయ్ చేసాము. అన్ని రకాలు టేస్ట్ చేసేసాము. ఒక్కటి కాదు, చాలా ఐటమ్స్ టేస్ట్ చేసి టోటల్గా 1800 బిల్ చేసామన్నమాట. సో ఊరికినే వస్తున్నాయి డబ్బులు అని అయితే అడగొద్దు. కాకపోతే ఎప్పుడైనా ఒకసారి అలా వెళ్తూ ఉంటే మంచిగా ఇంటరాక్షన్ బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ ఇలాంటి డేస్ రావు. బికాస్ మా ఆఫీస్ కూడా షిఫ్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉండరు. సో అందుకోసం అని చెప్పి వెళ్ళామన్నమాట. అందరూ కూడా వాళ్ళకి నచ్చినవన్నీ తీసేసుకొని బాగా తిన్నారు. సో ఇంకా స్టార్టర్స్ కావచ్చు, మెయిన్ కోర్స్ కావచ్చు. యాక్చువల్గా మేము బిర్యానీ తిందామని వెళ్ళేటప్పటికి ఇంకా ఈవినింగ్ కదా, అప్పుడే బిర్యానీ వేయలేదు, వచ్చేటప్పటికి వేశారనమాట. బట్ మేమైతే ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నాము. ఫాస్ట్ ఫుడ్ ఇంకా స్టార్టర్స్ తీసుకున్నాం అనమాట. ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, ఇంకా లాలీపాప్స్, చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా, ఇలా అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసేస్తాం అనుకోండి. ఏంటి తినేస్తున్నారు అని అయితే అనుకోకండి. అందరం తినేటప్పటికి అసలు ఏమంతలా అనిపించలేదు. అందరూ కలిసి ఒక్క ప్లేట్ వచ్చినా అందరం కలిపి షేర్ చేసుకునే వాళ్ళం అనమాట. సో అందరికీ తిన్నట్టుగా కూడా లేదు. బట్ యాక్చువల్గా ఈవినింగ్ కాబట్టి అలా స్నాక్స్ అని కాదు, కడుపు నిండుగానే తిన్నాము. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం, మంచిగా మాట్లాడుకుంటూ. టేస్ట్ కూడా చాలా బాగుంది, చెప్పడం మర్చిపోయాను. ఎస్ఆర్కే ఫుడ్స్ అనమాట, దువ్వాడలో ఉంటుంది. ఎవరైనా కావచ్చు వెళ్ళి, వాళ్ళకి క్యాటరింగ్ కూడా ఉందన్నమాట. సో ఫుడ్ కూడా చాలా బాగుంది. మేమే కాదు, చాలామంది స్టూడెంట్స్ కానీ ఇంకా ఎంప్లాయీస్ కానీ వేరే ఎవరైనా సెపరేట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కానీ చాలామంది వచ్చి అక్కడ తిన్నారనమాట. మేము కూడా వెళ్ళాము. అండ్ మాకైతే ఇలా 2 టేబుల్స్ అటాచ్ చేసి ఇచ్చేసారు. సో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇంతమంది వెళ్ళామన్నమాట. ఎప్పుడు కూడా నేను ఇంతమందితో వెళ్ళి తినేది లేదు. ఒక్కసారి ఎప్పుడో మా 10th క్లాస్ ఫ్రెండ్స్తో వెళ్ళాను. అండ్ తినేసి ఇంకా 1 by 1 అలా వెళ్ళిపోయారనమాట, ఎవరైతే ఓన్ వెహికల్ ఉంటో వాళ్ళు. అండ్ మా అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అండ్ మేమైతే ఇంకా బస్ కోసం వెయిట్ చేయాలి కాబట్టి బస్ కోసం వెయిట్ చేసి ఇంకా మా అన్నయ్య వాళ్ళతో ఉన్నారు చాలామంది, వాళ్ళతో అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి అక్కడ బిర్యానీ వేశారు, చాలా బాగుంది. అండ్ వీళ్ళైతే చూడండి అమ్మాయిలు బ్యాగులు మోస్తున్నారు. సో మేము వెళ్ళినప్పటికీ బిర్యానీ సేమ్ లేవు, ఇప్పుడైతే వేశారనమాట ఫ్రై పీస్ బిర్యానీ. సో మన కోసం, మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం వీడియో తీసా అనమాట. సో ఇదైతే ఫ్రై పీస్ బిర్యానీ. క్వాంటిటీ అంత ఎక్కువ ఏం లేదు. యాక్చువల్గా రైస్ క్వాంటిటీ ఎక్కువ ఇవ్వట్లేదు వీళ్ళు. 180 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ బిర్యానీ. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫాస్ట్ ఫుడ్లో అయితే చికెన్ నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, ఇంకా స్టార్టర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా ఇస్తాను. సో అది కూడా వీడియో తీసాను, సో వెళ్ళి చూసేయండి. అండ్ లాస్ట్ వరకు కూడా ఈ వీడియో అయితే ఫుల్గా ఫుడ్ వ్లాగ్ అనమాట. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.